సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 2/3 మెజారిటీ తోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ విజయాన్ని మా నాన్నగారైన స్వర్గీయ ఆర్డీఆర్ దామన్న గారికి అంకితం ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా మేము కోరుకున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినారు. ఎక్కడికి పోయినా కానీ కాంగ్రెస్ జేజేలు పలికినారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీసింది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ పెట్టిన అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినారు. మెజారిటీ కూడా ప్రతి ఓట్లో కూడా 500, 600, 1000 ఓట్ల వరకు కూడా మెజారిటీ వచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో మీ చెప్పినట్టు అయినది. అదేగాక ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారు అయితేంది, గుడిపాటి నర్సయ్య గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా వేనారెడ్డి గారు అయితేంది, పోతు భాస్కర్ గారు అయితేంది, మిగతా నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేసినాం. కాంగ్రెస్ విజయం ఒకటే, గెలుపు ఒకటే లక్ష్యంగా పనిచేసినాం తప్ప ఎక్కడ కూడా ఇంకో దానికి తావు ఇవ్వకుండా క్యాండిడేట్ సెలక్షన్లో కానివ్వండి, లేకపోతే ప్రచారంలో కానివ్వండి, అన్ని విషయాలు కూడా పోల్ మేనేజ్మెంట్ కూడా అందరం కలిసికట్టుగా ఈ విధంగా చేయడం వల్లనే ఇలాంటి ఫలితం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ఏదైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు కూడా ఏదో బీఆర్ఎస్ నడుస్తుందనే ఆలోచనతో అసలు ఎలక్షన్ కాలేదు, అప్పుడే క్యాంపు రాజకీయాలని చెప్పి తెరదీసి రాష్ట్రంలోనే ఒక సంచలనం చేసే ప్రయత్నం చేసినాడు. ప్రజలు ఈరోజు దాన్ని గమనించి మంచి బుద్ధి చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికైనా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పి తెలియజేసుకుంటూ, ఈ జిల్లాలో కానీ, సూర్యాపేట జిల్లాలో కానీ, ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్కు తిరుగులేదని చెప్పి ప్రజలు మాత్రం ఒక మంచి తీర్పు ఇచ్చినారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.